2 కొరింథీయులు 4:4. దేవుని స్వరూపి అయి ఉన్న దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసేడు. ఫస్ట్ విశ్వాసం స్ట్రాంగ్ ఉంటుంది, అలాగే స్థాయిలో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ విశ్వాసంలో డ్యామేజ్ చేసేది, తర్వాత గుడ్డితనం కలగజేసి కన్నుంటే కళ్ళు కనపడి అవిశ్వాసుల వారి మనోనేత్ర యుగ సంబంధమైన దేవత అంటే దేవతగా పిలువబడుతుంది దురాత్మలు. కనుక ఆ అపవాది పడిపోయిన అపవాదులే ఏం చేశారు? గుడ్డితనం కలిగేసే క్రీస్తు సువార్త ప్రకాశింపకూడదు. అది ప్రకాశిస్తే ఆ ప్రకాశంలో సత్యం అర్థమైతే తల నా శిరస్సును అత్తుకొని ఉంటారు. శిరస్సుని అత్తుకొని ఉంటే నా క్యాండిడేట్ అంతా తగ్గిపోతుంటారు. నా రాజ్యంలోకి ఏం చేయాలా? శిరస్సుని అత్తుకోకుండా చేయాలా, నా రాజ్యంలోకి లాక్కోవాలి. రూలింగ్ పార్టీ క్రీస్తు రూలింగ్ ఉన్నాం మనం ఆయన పార్టీలో. కానీ మన ప్రతిపక్ష పార్టీ ఏదుంది? అపోజిషన్ పార్టీ అంటే దయ్యం పార్టీ. వాళ్ళు లాక్కోవడం చూస్తాం. మనకి అనేకమైన ఆశలు పెట్టి సరైన బోధలు తెలియకుండా మన కళ్ళకు గుడ్డితనం కలిగజేసి ఇస్తాడు. అందుకే దానితో ఒక చోట అంటాడు, అద్భుతం ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి 119 కీర్తన 119 కీర్తన 18 వచ్చిన ఒకసారి చూడనా, ఒకటే సెంటెన్స్ అది. నేను నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన నాకు అర్థం కానివి, నేను ఎక్కడనే ఏ బోధకుడు నాకు చెప్పనివి, ఎప్పుడు వినవి బైబుల్ మనసు పెట్టి చదివితే మనకు అనేక విషయాలు తెలుస్తాయండి. మనకి 14 టైమ్స్ కంప్లీట్ చదివినా నేను అనేక విషయాలు నాకు అర్థమైనాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కోసం వ్యత్యాసం తెలియదు నాకు. ఒకప్పుడు తల పట్టుకున్న ఎవ్వరు సమాధానం చెప్పలే. ఆ దేవుని దయ, దేవుని కనికరం వల్ల బైబుల్ చదవటం ప్రారంభించిన తర్వాత ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. అవతల చెప్పిన బోధ రాంగ్ రైట్ అనేది కన్విన్స్ కాకుండా చెప్పొచ్చు. మనం తొందరగా పట్టుకోవచ్చు వాళ్ళని పట్టుకోవడానికి మనం చదవటం కాదు, సత్యం మనకి అర్థం కావాలా. సత్యం చెప్తే మనం ఇతరులు కొంతమందిని మారుతారని. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతం చూచినట్లు నా కళ్ళు తర్వాత ఆయన గుడ్డడు ఏమన్నా ఫిజికల్ బాగుంటాడు. ఆయన కళ్ళు ఇంకా స్పాట్ ఇంకా దావుతే గుండ్రంగా ఉంటాయి. ఏంటంటే ఆత్మీయ నేతలు అక్కడ. ఎందుకంటే అపవాది అప్పటి నుండి ఇప్పటిదాకా గుడ్డితనం కలిగజేస్తుంది. శిష్యులు కలిగజేసి చేసింది. అందుకే అర్థం కాలేదు. ఎవరికి అర్థం ఆయన అంటే పేతురు పైన అర్థమయ్యాడు.